హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాలయ్య బస్తీ, గాలి పోచమ్మ బస్తీలో సర్వే నంబర్ 307, 329/1, 342లలో పేదల ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులే ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా కూల్చివేతలు చేపట్టినా అవి నాటకంగానే మిగిలిపోయాయని, మళ్లీ ఇప్పుడు భారీ బందోబస్తు కూల్చివేతలు చేపట్టారని వారు పేర్కొన్నారు. తమను ఇంటి నుంచి బయటకు లాగి ఇళ్లను కూల్చివేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్న స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలుకి మీకు ఇప్పుడు కరెంట్ చదువుకోవడానికి ఇప్పుడు మరి ఎట్లా ఈ టైం దాకా తిండి తిప్పలేదు సార్. ఎవరో ఇట్లా చూసిన వాళ్ళు టిఫిన్ ఈ టైంకి సాయం చేస్తే ఈ టైంకి తినిపించుకుంటున్నాం పిల్లలకి. మాకు పట్టింపు లేదు. మేము ఏ కబ్జాలు ఏ డబ్బులు పెట్టి మేము కొనలేదు. మా చిన్నప్పటి నుంచి ఇదంతా కోరి టిఫిన్ మీరే న్యాయం చేయండి సార్. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కదా గవర్నమెంట్ వచ్చేసి హైడ్రా వచ్చిందని చెప్పేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేసిర్రు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుండేదేమో. ఇప్పటికి 2-3 సార్లు ఇలాగే చేస్తున్నారు. చెప్పకుండా చేయకుండా వస్తున్నారు, ఇళ్ళని కూలగొట్టేస్తున్నారు. కరెంట్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీరు ఏం చేస్తారు చేసుకోండి, మాకు హైడ్రా వల్ల మేము ఇలాగే చేస్తాం, మాకు గవర్నమెంటే పంపించింది, మేము గవర్నమెంట్ నుంచి వచ్చాము, మేము ఇలాగే చేస్తామని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలిలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉన్నారు. ఏది వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే జేసీబీ వస్తే పడుకోండి తొక్కిచ్చేసి వెళ్ళిపోతామని చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకు న్యాయం జరగాలి సార్. ఓట్లోకి వచ్చినప్పుడు ఎవరు ఇట్లా రారు కదా, చాలా మెత్తగా సున్నితంగా వస్తారు, ఓట్లు వేయించుకుంటారు. మరి గరీబోళ్ళ జీవితాలతో ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కరెంట్ కట్ చేసిరు. పండగ వస్తుంది, ఈ రోజు పండగ రోజు మేము పండగ చేసుకోకుండా అయిపోయింది. పండగ రోజు వచ్చి టార్గెట్ పెట్టి మమ్మల్ని అందరినీ నాశనం చేసిరు. మా ఇండ్లన్నీ రోడ్డు మీద పడ్డాయి. మాకు న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి సార్ ఏదైనా ఉంటే చూసి మా దగ్గరకు వచ్చి మాకు కొంచెం రెస్పాన్స్ ఏదైనా ఉంచి ఏ కబ్జాలు ఏ డబ్బులు పెట్టి మేము కొనలేదు. మా చిన్నప్పటి నుంచి ఇదంతా కోరి మీరే న్యాయం చేయండి సార్. మాకు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం, బాలయ్య బస్తీ, గాలి పోచమ్మ బస్తీలో సర్వే నంబర్ 307, 329/1, 342లలో పేదల ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా అధికారులే ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఈ రోజు అయితే బతుకమ్మ పండుగ ఒకరోజు ఈరోజు స్టార్ట్ అవుతుంది. అయితే బతుకమ్మ పండుగ రోజే హైడ్రా అధికారులు ఒకసారిగా వచ్చి ఇల్లు కూల్చివేయడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆదివారం కూల్చివేతలు చేయొద్దంటూ హైకోర్టు హెచ్చరికలు గతంలో చేసింది. కానీ హైడ్రా మాత్రం ఎక్కడ వెనకకు వేయకుండా ఆదివారం నాడు కూల్చివేతలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే చేపట్టింది. ఈ కూల్చివేతలతో అక్కడ ఉన్న పేదలంతా కూడా నిరుపేదలుగా, అంటే వాళ్ళు ఆశ్రయం కోల్పోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఏదైతే హైడ్రా అధికారులు చెప్తున్న 307 సర్వే నెంబర్లో దాదాపు 317 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అని చెప్పేసి దాంట్లో 100 ఎకరాల పైగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణలో తొలగించేందుకు తాము ఈరోజు కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని సర్వే నెంబర్ 307, 329/1,
అదేవిధంగా 342, అదేవిధంగా 348 ఈ సర్వే నెంబర్లకు సంబంధించి దాదాపు 300 ఎకరాలు ఉంది. ఈ 300 ఎకరాల్లో దాదాపు 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఈ కబ్జా చేసిన వాళ్ళు మాత్రం చాలా పెద్దవాళ్ళు. అయితే వాళ్ళు కబ్జా చేసిన తర్వాత ఏం చేశారు అంటే కొన్ని నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి ఆ డాక్యుమెంట్ల ఆధారంగా 60 గజాలు 70 గజాలు ప్లాట్లు చేసి వాటిని పేదలకు అమ్మారు. పేదలు ఈఎంఐలు కట్టుకుంటూ అదేవిధంగా కూలీనాలు చేసుకుని రూపాయి కూడా పెట్టుకుని ఆ డబ్బులతో ఈ స్థలాలను కొనుగోలు చేశారు. డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి వాళ్ళు భావించారు. దాదాపు 2-3 గదులు వేసి ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ గదులన్నీ కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టినట్టు కూడా హైడ్రా అధికారులు తేల్చడం జరిగింది. ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున హైడ్రా అధికారులు జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్న వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించేసి ఇళ్లన్నింటినీ కూలగొట్టారు. తాము రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారు, తమకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులకు ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులతో వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దీంతో ఇటు ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగి ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. చాలా మంది అంటే పేద మధ్యతరగతి వర్గాలే ఉన్నారు. ఎక్కువ మంది కూడా కూలీనాలు చేసుకునే పని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారి ఇళ్లను కూల్చివేయడంపై మరోసారి హైడ్రాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే హైడ్రా అధికారులు చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, దీనికి సంబంధించి గతంలో ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా తాము విచారణ చేపట్టాము. ఆ విచారణలో పెద్ద ఎత్తున ఆక్రమణ దాదాపు 100 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. దీని వాల్యూ వచ్చేసి 15,000 కోట్లు ఉంటుంది కాబట్టి తాము ఈ ఆక్రమణలన్నింటినీ కూల్చివేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ స్థలము 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైందో ఆ కబ్జా వెనకాల పెద్దనే బడాబాబులు ఉన్నారు, వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని అయితే మనం గుర్తించాలి. ఏదైతే కూల్చివేతలు చేపట్టారో ఆ కూల్చివేతల్లో మాత్రం పేదలు సమిధులు అవుతున్న పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా 60 గజాలు 70 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దాదాపు ఒక్కొక్కరు 10 లక్షలు పెట్టి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి గదులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా బుల్డోజర్లతో వచ్చి కూల్చివేస్తుండటంతో తాము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటూ కూడా వాళ్ళంతా హైడ్రా అధికారులను ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు, ఇంట్లో సామాన్లు ఉన్నాయి, వాటన్నిటి తీసుకొని తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది హైడ్రా చర్యలతో అంటూ కూడా ఇటు ప్రభుత్వంపై హైడ్రా చర్యలపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు హైడ్రా చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొంతమంది ఎవరైతే ఫిర్యాదు చేసినా వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు హైడ్రా చర్యలు ఏవైతే ఉన్నాయంటే పేదల ఇళ్లన్నింటినీ కూల్చివేశారో ఆ కూల్చివేత సందర్భంగా అంటే బతుకమ్మ పండుగ ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం అవుతుంది. ఆ సందర్భంగానే హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైడ్రా తీరును అదేవిధంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బతుకమ్మ ఆడుతూ అంటే బతుకమ్మ పండుగ వచ్చింది ఉయ్యాలో, మా ఇళ్లను హైడ్రా కూల్చివేసింది ఉయ్యాలో, మేము ఎక్కడికి పోవాలో ఉయ్యాలో అంటూ కూడా వాళ్ళు బతుకమ్మ పాటలు పాడుతూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ లో హైడ్రా చర్యల పట్ల మరొకసారి విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పేదల జోలికి నివాసం ఉంటున్న వాళ్ళ జోలికి పోము అన్నారు. కానీ ఈ రోజు మాత్రం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా బయటికి పంపించేసి అక్కడ సామాన్లన్నీ తీసుకోక ముందే కూల్చివేయడం మరొకసారి విమర్శలకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని హైడ్రా అధికారులు మాత్రం పూర్తిగా సమర్థించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించిన ఆరోపణలు వచ్చి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులకు సంబంధించి విచారణ చేపట్టాము. విచారణలో ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలమని గుర్తించాము, అందువల్ల వీటన్నిటిని కూల్చివేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఆక్రమణలు చేపట్టినప్పుడు ముందుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? తమకు వాళ్ళంతా కూడా అమ్మకాలు చేశారు, అమ్మకాలు చేసి దాదాపు ఏళ్ళు గడుస్తుంది, తాము నిర్మాణాలు చేపట్టినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఆ తర్వాత తమకు సంబంధించి కరెంటు బిల్లులకు సంబంధించి కానీ మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎలా కూలుస్తారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే హైడ్రా చర్యలపై ఒక వర్గం మొత్తం కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఫిర్యాదు చేసినా వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆదివారం నాడు కూల్చివేతలపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోసారి ఆదివారం నాడే హైడ్రా కూల్చివేతలు మాత్రం విమర్శలకు అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బుక్కులన్నీ పంపడుతున్నాయి సార్, దానికోసం అయితే లైట్ గిట్ట లేదు సార్. ఇల్లు కూలగొట్టినని చెప్పు. ఇల్లు గిట్ట కట్టిరు సార్, లైట్ లేదు, స్తంభాలు గిట్ట పడి లేవు అసలుకి మీకు ఇప్పుడు కరెంట్ చదువుకోవడానికి ఇప్పుడు మరి ఎట్లా?
ఈ టైం దాకా తిండి తిప్పలేదు సార్. ఎవరో ఇట్లా చూసిన వాళ్ళు టిఫిన్ ఈ టైంకి సాయం చేస్తే ఈ టైంకి తినిపించుకుంటున్నాం పిల్లలకి. మాకు పట్టింపు లేదు. మేము ఏ కబ్జాలు ఏ డబ్బులు పెట్టి మేము కొనలేదు. మా చిన్నప్పటి నుంచి ఇదంతా ఒక కోరి టిఫిన్ మీరే న్యాయం చేయండి సార్. మాకు పరిస్థితులు సార్. మరి దీంట్లో